హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఈరోజు యాక్సెంచర్ నుండి జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఉందండి. హైరింగ్ అనేది కంటిన్యూస్ జరుగుతుంది ఈ పొజిషన్ కోసం. సో మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన వీడియో ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అయినా మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి పెట్టుకుంటే ఓకే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్సెంచర్ నుండి సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఇంజనీర్ పొజిషన్కి ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లైక్ మెనీ జాబ్స్ ఉన్నాయి, బట్ యాక్టివ్గా ఏదైతే చేస్తున్నారో అనేది మనం తీసుకోవడమే జరిగింది. సో సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఇంజనీర్ పొజిషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. ఎక్కువ సో ఏఐ ఆర్ ఏఎంఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎంఎల్ కంప్యూటేషనల్ సైన్స్ అసోసియేట్ ఇన్వాల్వ్ లైక్ అలాంటి వర్క్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి సో ఇవి కంటిన్యూస్గా పొజిషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఇక్కడ 0 to 2 years అని మెన్షన్ చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆర్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ జాబ్ నెంబర్ ఉందండి. ఎవరైనా రిఫరెన్స్ తెలిసి ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా దాంట్లో యాక్సెంచర్లో వర్క్ చేస్తూ ఉంటారు, సో ఈ రిఫరెన్స్ ప్రొవైడ్ ఈ జాబ్ ఐడి ప్రొవైడ్ చేసేసి వాళ్ళని రిఫరెన్స్ ఇవ్వమని చెప్పండి. సో మీకు ఈజీగా వెంటనే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేస్తారు. సో లొకేషన్స్ బెంగళూరు అన్నారు. ఆ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. సో స్కిల్ అనే ఖచ్చితంగా మెన్షన్ చేస్తారండి. లైక్ స్కిల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మెన్షన్ చేస్తాను. జాబ్ రోల్ ఇంప్లిమెంట్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ యాజ్ ద డైరెక్టర్ విత్ ద కాన్ఫిగరేషన్ లీడ్, అసిస్ట్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ అండ్ కస్టమైజ్ టు మీట్ ద బిజినెస్ ప్రాసెస్ డిజైన్ అప్లికేషన్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ రోల్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ యాజ్ డైరెక్టెడ్ బై ద కాన్ఫిగరేషన్ లీడ్. సో ఏదైతే మనకు యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్లు ఉంటుందో వాళ్ళు ఎవరైతే మనకు కాన్ఫిగరేషన్ లీడ్ ఉంటారో వాళ్ళు డిజైన్ చేయమన్న ప్రకారమే మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో మస్ట్ హ్యావ్ స్కిల్ లైక్ పైథాన్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలంటున్నారు. ఇక్కడ 0 to 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలన్నారు. ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీకు తెలిసిందే, మినిమం డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో సమ్మరీ ఇక్కడ ఈ సమ్మరీ అనేది నేను మన డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం చూసుకొని చదువుకోవడానికి. సో యాజ్ అ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఎలాంటి ఉంటాయంటే యాజ్ పర్ డైరెక్టెడ్ బై ది కాన్ఫిగరేషన్ లీడ్ ఎలా చెప్తే వాళ్ళు డిజైన్ చేయమంటారో అసిస్ట్ చేసిన ప్రకారమే ఆ కాన్ఫిగరేషన్ అనేది ఆ కస్టమైజేషన్ అనేది వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టే మనం అక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ ఆ ప్రోగ్రామ్ రన్నింగ్ ఎలా చేయాలి, సో ఈ రిక్వైర్మెంట్స్ ఇలా ఉండాలి, ఈ ఆప్షన్ ఇక్కడే ఉండాలి, ఇలాంటి సో వాళ్ళు చెప్పిన ప్రకారమే మనం ఆ క్రైటీరియాని మనం ఫాలో అయ్యి దాన్ని వర్క్ చేసేసేయాలి. సో యువర్ టిపికల్ డే విల్ బి ఇన్వాల్వ్ కొలాబరేటింగ్ విత్ టీమ్ మెంబర్స్. సో డే ఎలా ఉంటుందంటే మనం డిఫరెంట్ కొలాబరేషన్ అవ్వడం అవుతుంది, డిఫరెంట్ టీమ్తో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్లో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే ఎక్స్పెక్టెడ్ టు బిల్డ్ నాలెడ్జ్ అండ్ సపోర్ట్ ద టీమ్. నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని సపోర్ట్ చేయాలి టీమ్ని. పార్టిసిపేట్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసిన డిస్కషన్లో మనం ఫాలో అయ్యి మనం నేర్చుకోవాలి. అసిస్ట్ ఇన్ ద డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ అండ్ కస్టమైజేషన్. అసిస్ట్ అనేది మనం చేయాలి ఆ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు కస్టమైజేషన్. ఇంప్లిమెంట్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ యాజ్ డైరెక్టెడ్ బై ద కాన్ఫిగరేషన్. సో సపోర్ట్ ద టీమ్ ఈజ్ రిజాల్వింగ్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూ. ఆ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తుండాలి. అండ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ కోసం ప్రొవైడ్ ఇన్పుట్ సాఫ్ట్వేర్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్ లైక్ ప్రొఫెషన్ అండ్ పైథాన్ అనేది ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ గురించి ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గీట్, నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్స్. ఇక్కడ గీట్ వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి మనకి గీట్ నాలెడ్జ్ కానీ ఉంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ పొజిషన్కి మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ప్రాసెస్ని. ఫెమిలారిటీ విత్ సాఫ్ట్వేర్ కస్టమైజ్ టెక్నీషియన్స్ లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 0 to 2 years ఎక్స్పీరియన్స్ లైక్ ఇన్ పైథాన్. ద పొజిషన్ ఇస్ బేస్డ్ ఎట్ అవర్ బెంగళూరు ఆఫీస్. మినిమం డిగ్రీ మినిమం వచ్చేసరికి ఎడ్యుకేషన్ అనేది 15 years మొత్తం, అంటే మన 10th ఇంటర్ అండ్ డిగ్రీ వచ్చేసరికి మినిమం 15 years అనేది చేసి. సో క్వాలిఫికేషన్ అలాంటి మెన్షన్ ఇస్తారు. లొకేషన్ బెంగళూరు మెన్షన్ చేస్తున్నారు. సో మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే క్లయింట్కి ఓకే అయితే మనకు నచ్చిన లొకేషన్ కూడా మనం అడగచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. సో మిగతాదంతా యాజ్ యూజువల్ అండి. యాక్సెంచర్ ఏంటి, ఇంపార్టెంట్ నోటీస్ అని ఏంటి. సో ఎవరికైతే
యాక్సెంచర్‌లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఈ పొజిషన్‌కి నేను ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తే లైక్ 0 to ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్ అండి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసేసుకోండి. సో మంచి మంచి ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై చేసుకుంటే కెరీర్ అనేది బాగుంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.